పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం. మార్కు 3:25. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువ నేరదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు ఇంటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా కనుక వేరుపడినట్లయితే ఆ ఇల్లు నిలవ నేరదు అని సెలవిస్తున్నాడు. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఇల్లు. మనము ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా తిరిగి ఎక్కడ చేరుకోవాలి? మన ఇంటికి మనం చేరుకోవాలి. మన ఇంటిలో మనము సంతోషంతో సమాధానంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏ ఇంటిలో అయితే విరోధం, ఏ ఇంటిలో అయితే సమాధానం లేకుండా ఉంటుందో ఆ ఇల్లు నిలువదు అంటున్నాడు. ఆ ఇల్లు కూలిపోతుంది. ఈ దినాల్లో మనం గమనిస్తే ఇంట్లో విరోధము అనేది సాతాను తీసుకొస్తున్నాడు. ఇంటిలో గొడవలు అనేది సాతాను తీసుకొస్తున్నాడు. కుటుంబాలని కూలుస్తూ ఉన్నాడు సాతానుడు. అనేక కుటుంబాలు ఈ దినమున అనేక ఇల్లు మనం గమనిస్తే మీ ఇంట్లో సమాధానం ఉందా అని మనం అడిగితే వాళ్ళు ఒక పెద్ద స్టోరీ చెప్తారు వాళ్ళ ఇంటి గురించిన కథ. మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా అని అడిగితే దానికి ఒక పెద్ద బాధాకరమైనటువంటి కథ చెప్తుంటారు. ఎందుకని? ఇల్లు దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే మన ఇల్లు ఒక పరలోకం వలె ఉండాలి. ఇంటిలో ఎప్పుడైతే రక్షణ, సమాధానము, సంతోషం ఉంటుందో ఆ ఇల్లు ఒక పరలోకం వలె నింపబడుతుంది. లేనప్పుడు ఆ ఇల్లు ఏమవుతుందంట? నిలువలేరదు. ఆ ఇల్లు కూలిపోతుంది. ఆ ఇంట్లో సమాధానం లేని ఇల్లుగా మారిపోతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి ఒక ఇల్లు కట్టబడాలి అంటే మనకు జ్ఞానం కావాలి. మనకు ఎటువంటి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానం కలిగినప్పుడే మన ఇల్లు చక్కగా వాక్యానుసారమైన క్రమములో కట్టబడుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. కాబట్టి నీ ఇల్లు ఎవరు కట్టించాలి? మనం అనుకుంటాము, నేను నా ఇష్ట ప్రకారంగా నా ఇల్లు కట్టుకున్నాను, నా ఇంట్లో నేను నివసిస్తున్నాను అని. నీ ఇంట్లో దేవుడు లేకపోతే ఎవరుంటాడు? సాతానుడు ఉంటాడు, దుష్టుడు ఉంటాడు. అప్పుడు వాడేం చేస్తాడు? భార్యకు భర్తకు మధ్యలో అసమాధానం. చూడండి, చాలా దగ్గరలా భర్త నన్ను ప్రేమించడం లేదు, భర్త నన్ను గౌరవించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు అని చాలా మంది భార్యలు ఏడుస్తుంటారు. చాలా మంది భర్తలు ఇంటికి పోయినప్పటి నుంచి భార్య పెట్టే పోరును బట్టి అసలు ఇంటికే పోకుండా ఉంటే మంచిది, ఇంటికి పోయినామంటే నెమ్మది లేదు, సమాధానం లేదని చెప్పి బయట తిరుగుతూ ఉంటారు భర్తలు. మరి పిల్లలు తల్లిదండ్రులు మాట విని మరి ఉండలేని పిల్లలు, మరి తల్లిదండ్రులకు విరోధముగా ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టే పిల్లలు, మరి కొంచెం ఎదిగారంటే ఇంటికి రాని పిల్లలు. ఈ విధంగా కుటుంబము సమాధానం లేకుండా విచ్ఛిన్నమైపోతా ఉంది. దేవుడు అంటున్నాడు, ఇల్లు అనగా కట్టబడిన గోడలు కాదు, ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి
మనుష్యులు, ఇంట్లో నివసిస్తున్న భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, పిల్లలు, వారి పెద్దలు, వీరందరూ కలిస్తేనే ఒక ఇల్లు అవుతుంది. అంతేగాని మరి కట్టబడినటువంటి గోడలు ఇల్లు కాదు. నువ్వు తాజ్మహల్ కట్టి ఆ ఇంట్లో తగులు వేసుకుంటూ ఉన్నట్లయితే దానికి ఎటువంటి విలువ ఉండదు. నువ్వు గుడిసెలో ఉంటూ సంతోషంగా నెమ్మదిగా మంచిగా ప్రభు యందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉంటే ఆ ఇల్లు పరలోకంలా ఉంటుంది, ఆ చిన్న గుడిసె. మన ఇంట్లో ఇప్పుడు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? మన ఇంట్లో అందరూ సమాధానంగా ఉన్నారా? మన ఇంట్లో అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరొకరు లోబడుతూ మన జీవితాలు ఉంటున్నాయా? లేకపోతే మన ఇల్లు అసమాధానపు ఇల్లుగా, మరి మూడు రాళ్ళుగా, మూర్ఖులుగా మన ఇల్లును మనమే ఊడబెరుకుంటున్నామా? మూర్ఖులుగా మూడులు ఏం చేస్తారంట? వాళ్ళ ఇల్లుని వాళ్ళే ఊడబెరుక్కుంటారంట. మరి అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. 17వ అధ్యాయం 1వ వచనం, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. చూసారా? కొంతమంది ఇళ్లలో రుచికరమైన భోజనాలు, ప్రతిరోజు రుచికరమైన, ఇంకా వాసనలు గమగమలాడుతుంటాయి, మంచి రుచికరమైన వాసనలు. కానీ ఇంట్లో ఏముంది? కలహం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా తగులే. కలహముతో రుచికరమైన భోజనాలు ఒక ఇంట్లో ఉండేదానికంటే నెమ్మదితో ఆ ఇంట్లో ఒక రొట్టె ముక్క తింటూ ప్రశాంతంగా ఉండడం ఎంతో మేలంట, ఎంతో మేలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇల్లు కలహపు ఇల్లుగా ఉందా? మన ఇల్లు ఎటువంటి ఇల్లుగా ఉంది? మన ఇల్లు అన్నీ ఉండి ఇంట్లో సమాధానం లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో సమాధానం లేదా? ఒకరొకరు గౌరవించుకోవడం లేదా? ఒకరొకరు ఘనపరుచుకోవడం లేదా? ఇంట్లో ఎందుకుంటున్నామా అనే బాధ మీకు వస్తుందా? ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకబ్బా మా ఇంట్లోకి నేను వచ్చానని మీరు అనుకుంటున్నారా? మన ఇల్లు మనకే విరోధంగా వేరుపడితే ఆ ఇల్లు నిలవరేరదు అంటున్నాడు దేవుడు. కలహంతో ఉండే ఇల్లుగా, మన ఇల్లు మూడులుగా ఉండేటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండకూడదు. దేవుడి వాక్యం ఇంకొక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం చెప్తుంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలం అవుతుందంట. దేవుని భయం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో దేవుని యొక్క ప్రార్థన, దేవునికి లోబడి జీవించే జీవితాలు లేనప్పుడు అది భక్తిహీనులుగా ఇల్లుగా మారిపోతాయి. అటు ఇల్లు ఏమవుతుందంట? ఆ ఇంట్లో సమాధానం ఉండదు. దేవుని భయం ఉన్నప్పుడే ఒకరినొకరు ఘనపరుచుకుంటారు, ఒకరినొకరు లోబడతారు, ఒకరినొకరు ప్రేమిస్తారు, అందరు కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అట్టి భయము ఏ ఇంట్లో ఉండదో ఆ ఇల్లు ఏమవుతుంది? నిర్మూలం అవుతుంది. కానీ యథార్థవంతుల గుడారము ఏమవుతుందంట? అది వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, యథార్థవంతులు అంటే ఎవరు? దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వాక్యానుసారంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడు. హల్లెలూయా. 112వ కీర్తనలో యథార్థవంతుల గురించి, వారి ఇంటి గురించి రాయబడి ఉంటాయి. 112వ కీర్తన మనం చదివితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడదు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం, దేవుని ఆజ్ఞలను బట్టి ప్రతిరోజు ఆనందించడం, అనగా వాక్యాన్ని చదువుతూ ఉండగానే సంతోషంగా ప్రభువు నాతో ఈరోజు
ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా సరి చేసుకోమంటున్నాడు అంటూ ప్రతి విషయంలో ప్రభువుకి లోబడి జీవించే వాళ్ళు యథార్థవంతులు అంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు యథార్థవంతుల వంశము అంటున్నాడు దేవుడు. అట్టి సంతతి ఎలా ఉంటుందంట? భూమి మీద బలవంతులవుతారు. వారి ఇంటిలో నిజమైన కలిమి సంపద ఉంటది. హల్లెలూయా. కలిమి సంపద అంటే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళకు ఒకవేళ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉంటాయి. లేకపోతే ఆ కుటుంబంలో సమాధాన సంతోషములే కలిమి సంపద. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు యథార్థవంతులుగా ఉంటారో దేవుని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత 4వ వచనం చదువుదాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది, వారు కటాక్షము వాత్సల్యత నీతి కలవారు. హల్లెలూయా. కాబట్టి దేవుని భయం కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారు? కటాక్షం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరుల మేలు కోరుకునే వారిగా ఉంటారు. ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడగలం అనేటువంటి తపనతో వారు జీవిస్తారు. వారు వాత్సల్యత కలిగి ఉంటారు. అధికమైన ప్రేమతో నింపబడి ఉంటారు. ఎవరు? యథార్థవంతులు. అనగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబం. వారు వాత్సల్యత కలిగిన కుటుంబం. వారు నీతి కలిగి ఉంటారంట. వాళ్ళు అబద్ధాలు చెప్పరు, అన్యాయంగా ఉండరు. వారు నీతి కలిగి ప్రవర్తించే కుటుంబముగా ఆ కుటుంబం ఉంటుంది. అటువంటి కుటుంబానికి ఏమవుతుందంట? చీకటిలో వెలుగు పుడుతుంది. హల్లెలూయా. ఆ కుటుంబానికి సాతానుడు ఏ విధమైన సమస్య తీసుకొచ్చినా, ఏ విధమైన చీకటి ఆ కుటుంబాన్ని ఆవహించినా, అంటే యథార్థవంతులకి సమస్యలు రావు అని కాదు, కానీ వారి ఇంటిలో కూడా చీకటి అనేది వస్తుంది యథార్థవంతులకి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఏ విధంగా పగలు రాత్రి అనేది సామాన్యమో దుష్టుడు కూడా యథార్థవంతులకి విరోధముగా, అనగా దేవుని బిడ్డలకు విరోధముగా వాడు క్రియపరుస్తుంటాడు. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, వారికి చీకటి వచ్చినా ఆ చీకటి వాళ్ళకి చీకటిలో నుంచి వెలుగు పడుతుందంట. వారికి ఉన్న సమస్యల్లో నుంచి దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి బయటకు వస్తాయి. ఎందుకని? వాళ్ళు యథార్థంగా ఉంటారు కాబట్టి. హల్లెలూయా. వారు ఒకరినొకరు ప్రేమిస్తూ, మరి ఒకరికొకరు విరోధంగా కాకుండా వారు ఒకరొకరు కలిసి జీవిస్తారు కాబట్టి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు కాబట్టి, వాక్యానుసారంగా జీవించేందుకు ఎప్పుడు కూడా ప్రయాసపడుతుంటారు కాబట్టి. హల్లెలూయా. కానీ దేవుని భయం లేని ఇల్లు ఎలా ఉంటుందంట? చూడండి, ఇంకొక ఇల్లు చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం మనం చదువుదాం. దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గం, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఇక్కడ ఒక ఇల్లు చెప్తున్నాడు. ఈ ఇల్లు ఎటువంటి ఇల్లు అంట? ఈ ఇల్లు పాతాళానికి పోవడానికి మార్గాన్ని చూపిస్తుందంట. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? జార స్త్రీ అంటది దేవుని వాక్యం. అనగా పాపముతో నింపబడిన ఇల్లు. పాపంతో నింపబడిన ఇల్లు ఎట్లా ఉంటుందంట? పాతాళానికి పోవడానికి దారెట్టు అని మనం ఎవరైనా అడిగారంటే ఆ ఇంటిని చూపిస్తే చాలు. ఇదోయ్యా ఆ ఇల్లు చూడయ్యా. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన బట్టి అదే దాని కానీ చూసి మనం నేర్చుకుంటే మనం కూడా పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళానికి పోయే మార్గాన్ని చూపిస్తుందంట కొన్ని ఇల్లులు. ఎందుకంటే వారికి దేవుని భయంలే, పాపమును సులువుగా చేస్తుంటారు. దేవునికి ఇష్టం లేనటువంటి మరి ప్రతి విధమైన వ్యభిచార పాపము, లోకాశ, శరీరాశ, నేత్రాశ, మరి జీవపు డమ్మం, ఈ రకరకాలైనటువంటి సమస్త విధమైన పాపాలు ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇల్లు ఏ విధంగా మారిపోయిందంట? పరలోకములా ఉండాల్సినటువంటి ఇల్లు పాతాళములా ఉంటుందంట. అటువంటి ఇల్లులు మన ముందు ఉన్నప్పుడు ఆ ఇల్లులు చూసి మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ లోకంలో కొంతమంది ఈ పాతాళానికి పోయే మార్గములోకి వెళ్తూ వాళ్ళు ఇతరులకు మంచి బోధలు బోధిస్తుంటారు. వాళ్ళు ఏదో మంచి వాళ్ళలాగా, వాళ్ళు ఏదో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నట్టు. కానీ వారు ఎక్కడ ఉంటారంట? పాతాళపు ద్వారానికి దగ్గరగా ఉంటారు.
దేవుని భయం లేకుండా, నిజ దేవుణ్ణి తెలుసుకొనకుండా, రక్షణ అనుభవం లేకుండా, ఆ, ఒకవేళ దేవుని ఎరిగినా కూడా సరైన క్రమమైన జీవితం, దేవుని వాక్యానికి లోబడని జీవితం, సరైనటువంటి సంఘానికి అంటుకట్టబడని జీవితం. మరి ఉదయకాలంలో ఆరాధనకి నిద్రలేనిదైనా ప్రార్థన చేసుకోవడం కంటే లేయలేని జీవితాలు, వాక్యాన్ని విన్నా కూడా వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకోలేని జీవితాలు, ఇవన్నీ ఎట్లుంటాయి తెలిసిన? పాతాళానికి పోయే మార్గాలు. వారి మార్గాలు పాతాళానికి సిద్ధపరచుకుంటుంటారన్నమాట. మనం కిందకి కాదు, పైకి పోవాలి, పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి పోయే మార్గముగా నీ ఇల్లు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఇంటిలో ఏముండాలి? నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని కృప నీ ఇంటిని ఎప్పుడు నింపాలి. హల్లెలూయా. యేసు మన ఇంటిలో ఉండాలి. అప్పుడే ఈ వైరాలు, అసమాధానాలు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే యేసయ్య చెప్తాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చెప్తాడు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం వినాలంట. ఆ మాటలు విని వదిలేయడం కాదు. చాలా మంది వాక్యాన్ని విని మోసపోతుంటారు. ఉదయాన్నే వాక్యం విన్నావు, ఏం చెప్పారు? ఏ విధంగా నీ జీవితానికి ఆశీర్వాదంగా వాక్యం మారింది అంటే ఏం మార్పు ఉండదు. అదే జీవితం, అదే ప్రాచీన జీవితం, ఏం మార్పు లేని జీవితం. దేవుడు అంటున్నాడు, మాట విని వాటి చొప్పున చెయ్యాలి, వాటి చొప్పున జీవించాలి. ఈరోజు దేవుడు నీ ఇల్లు ఎలా ఉంది? విరోధమైన ఇల్లుగా ఉందా, లేదా సమాధానకరమైన ఇల్లుగా ఉందా? నువ్వు దేవునితో సమాధానం కలిగి జీవిస్తున్నావని మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే మన ఇల్లును గమనించుకోవాలి. మన ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఆ పరిస్థితులు మారడానికి మనం ఏం చేయాలి అని మనము ఆలోచించాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ ఇల్లు బండ మీద కట్టుకునే ఇల్లు. హల్లెలూయా. నీ ఇంటికి పునాది బండ మీద వేయబడుతుందంట. ఆమేన్. మరి నీ ఇల్లు ఏ బండ మీద వేయబడింది? కింద స్తంభాలేసి మరి కాంక్రీట్ పోసి పెట్టినారు కాబట్టి నా ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటున్నావు. నీ ఇంటి గోడలు స్ట్రాంగ్ గా ఉంటాయి, నీ కుటుంబం స్ట్రాంగ్ గా ఉండదు. నీ కుటుంబంలో ఎప్పుడూ సమస్యలే. గాలి విసురుతుంది, వరదలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రతిరోజు ఒక కొత్త సమస్య. ఎందుకని? పునాది బండ మీద వేయబడలేదు. ఏ పునాది? నీ జీవితం, నీ కుటుంబం అనే జీవితం, నీ కుటుంబం అనే ఇల్లు. ఈ కుటుంబం అనే ఇల్లు పునాది ఎవరై ఉండాలంట? దేవుని మాటై ఉండాలి. బండ క్రీస్తై ఉండాలి. హల్లెలూయా. అట్టి పునాది మీద స్ట్రాంగ్ గా మన ఇల్లు ఎప్పుడైతే ప్రతిదినము కట్టుకుంటుంటామో అప్పుడు ఆ ఇల్లు పడిపోవంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివితే, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనకు పునాది ఎవరై ఉండాలంట? క్రీస్తు. ఆ క్రీస్తు అనే ఆ మూలరాయి, ఆ పునాది మీద మిమ్మల్ని ఎవరు కడుతున్నారంట? దైవజనులు కడుతున్నారు. దేవుడు దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారంటే మన జీవితాన్ని వెంటనే సరి చేసుకుని ఆ పునాది మీద జాగ్రత్తగా కట్టుకోకపోతే వరదలు రాబోతున్నాయి, జాగ్రత్త. సమస్యలలో ఇరుక్కోబోతున్నావు, జాగ్రత్త అంటాడు దేవుడు. ఆ దినమున ఎందుకు నా కుటుంబము, నా జీవితం ఈ విధంగా తయారైంది అన్నప్పుడు నువ్వు క్రీస్తు అనే బండ మీద జీవితాన్ని కట్టుకోకుండా జీవిస్తున్నావు.
అప్పుడు నీ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది ఒకరోజు. విరోధముగా, తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ ఇల్లు ఏమవుతుందంట? నిలువ నేరదు. హల్లెలూయా. అది కోటీశ్వరుని ఇల్లు కావచ్చు, గుడిసెలో ఉంటున్న ఇల్లు కావచ్చు. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టబడకపోతే, మరి అపోస్తులు, ప్రవక్తలు మరి నీకు పునాది మీద నీ జీవితాన్ని సరిగా కట్టకపోతే, వారి ద్వారా నువ్వు కట్టబడకపోతే మన ఇల్లు ఏమవుతుందంట? నిర్మూలమైపోతుంది. మన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అనుదినం అనుదినం దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యాలి, వాటి చొప్పున జీవించాలి. దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాలు కట్టబడతాయి, సమాధానముతో నింపబడతాయి. హల్లెలూయా. మన కుటుంబం కట్టబడడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? చూడండి, మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. కాబట్టి మన కుటుంబానికి మొట్టమొదట కావాల్సింది ప్రేమ. మనము దేవుని వాక్యానికి లోబడిన తరువాత మన కుటుంబంలో ఈ ప్రేమ అనేది పెరగాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ, హల్లెలూయా, కొంచెం ప్రేమ కాదంట, మిక్కుటమైన ప్రేమ అంటే అత్యధికమైన ప్రేమ ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని నింపుతుందో ఆ కుటుంబంలో సమాధానం వస్తుంది. ఆ కుటుంబంలో ఎవరైనా తప్పులు చేసినా కూడా ఆ ప్రేమ ఏం చేస్తుందంట? కప్పి సరిచేసి మళ్ళా వారిని కూడా దేవుని ఎదుగు నడిపిస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబాల్లో ఏం కనిపిస్తుంది? గొడవలు, కలహాలు, విరోధం, ఒకరంటే ఒకరు పడదు. ఒకరు మంచిగా జీవిస్తున్నా వారితో గొడవ పెట్టుకోవడం, వాళ్ళతో తగులేసుకోవడం, వారిని వేలెత్తి చూపించడం, సమస్యలు సృష్టించడం, ఇది ప్రేమకు సూచనలా? పగ, ద్వేషానికి సూచనలా? ఎటువంటి గృహాలుగా మన గృహాలు ఉంటున్నాయి? మన కుటుంబాల్లో దేవుని వాక్యానికి లోబడే బిడ్డలుగా మనం ఉంటున్నామా? దేవుని ప్రేమతో మనం నింపబడుతూ ఉన్నామా? మనకు కావాల్సిన లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమ. హల్లెలూయా. అట్టి ప్రేమ ఎప్పుడైతే ఒక కుటుంబంలో నిలుస్తుందో వారి జీవితాలు చక్కగా కట్టబడతాయి. ఈ దినంన మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలకి మూలరాయిగా ప్రభు అయిన యేసు ఉన్నాడా? మన కుటుంబంలో యథార్థత అనేది ఉందా? వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవునియందు భయము, భక్తి కలిగి ఉంటున్నామా? అనుదినము దేవుడు చెప్పే మాటల చొప్పున మనం జీవిస్తున్నామా? లేకపోతే డేంజర్ లైట్ మీ ఇంటి ముందు వెలుగుతుందని తెలుసుకోండి. ఏదో ఒక టైంలో ఆ డేంజర్ లైట్ పేలిపోతుంది. అప్పుడు మన ఇల్లులు ఏమవుతాయంట? నిలువ నేరదు అంటాడు. అనేక కుటుంబాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. గందరగోళ పరిస్థితులు, ప్రతిరోజు మనం ఆ వార్తలు వింటున్నాం. అనేక కుటుంబాలు భర్తలు వదిలేసి భార్యలు, భార్య వదిలేసి భర్తలు, పిల్లలు ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా పాపములో జీవిస్తున్నటువంటి పరిస్థితులు. మన జీవితాలు ఇప్పటి వరకు చక్కగా నిలబడగలుగుతున్నాయంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే. మనం ఏదో దేవుని మాట వింటున్నామని కాదు, దేవుని కృపను బట్టి ఉన్నాం. ఇకనైనా మనం ఏం చేయాలి? క్రమపరచుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభువా, నైనా తండ్రి, నా ఇంట్లో ఉన్న నేను, మా కుటుంబము నీ వాక్యానికి లోబడతాం. మరి యెహోషువ చెప్పినట్లు నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం అన్నట్లు నేను నా ఇంటి వారు నైనా ఇకపై వాక్యానికి లోబడతాం. నైనా మాకు పెద్ద అపాయం రాకమునిపే మా జీవితాలు సరి చేసుకుంటాం, సమాధాన పడతాం, మా జీవితాలు క్రీస్తులో నిర్మించుకుంటాం అని ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరికి లోబడదాం. మన కుటుంబాలు మూలరాయి అయినటువంటి క్రీస్తు మీద జాగ్రత్తగా కట్టుకుందాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడితే ఆ ఇల్లు నిలవనేరదని వాక్యం చెప్తుంది. కాబట్టి నైనా
ఒక ఇల్లును కూల్చేది బయట శత్రువులు కాదు నాయన, తనకు తానే. మరి ఇంటిలో వారే ఒకరు వైరాన్ని కలుగజేసుకుంటూ, శత్రుత్వం కలుగజేసుకుంటూ నైనా ఈ దినాల్లో అనేక ఇల్లులు నైనా మరి కూలిపోతున్నాయి. కుటుంబంలో సమాధానాలు లేవు నైనా, అనేక కుటుంబంలో తగువులు, అనేక కుటుంబంలో హత్యలు నైనా, ఆస్తులకు తగువులు, గందరగోళ పరిస్థితులు అయినా, భార్యాభర్తలు విడిపోయి వేరుగా జీవించడం అయినా, పిల్లలు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోవడం, ఇటువంటి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. అపవాది నైనా దేవుని బిడ్డల జీవితాలను కూడా, వారి కుటుంబాలను కూడా సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి దినాల్లో మేము ఉంటున్నాం. నైనా మీ కృప దయచేయి నైనా, మాకు సహాయం చేయి, మమ్మలను అయినా పరిశుద్ధపరచు, మా కుటుంబంలోనికి మీరు రండి యేసయ్యా. అయినా నీ మాటలు విని వాటి చొప్పున జీవించడం మాకు నేర్పించండి. మీరే మా కుటుంబానికి, మా ఇంటికి మూలరాయిగా నిలబడండి యేసయ్యా. లోకంలో ఉన్న నైనా కూలిపోయే ఇళ్ళల వైపు మేము చూడక, క్రీస్తునందు కట్టబడుతున్నటువంటి ఇల్లుగా మా జీవితాల్ని ప్రతి దినము తండ్రి వాక్యానుసారంగా కట్టుకుంటూ నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, అట్టి సమాధానం, సంతోషము, రక్షణతో మా ఇల్లును నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.